నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి అలాగే వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం, అలాగే రకరకాల ఆసక్తికరమైనటువంటి సంభాషణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి సమీకరణాలు కూడా రాజకీయంగా ఒక చర్చకు దారితీశాయి. దానిలో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇష్యూస్ మనకు తెలుసు. ముఖ్యంగా సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయినటువంటి సైకోల భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా కూటమి నేతలపై ఒక రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. మీరు అనుసరించే విధానం కరెక్ట్ కాదు, కక్షపూరితమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారని. ఇలాంటి సందర్భంలో కొన్ని ట్వీట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. దానిలో భాగంగానే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మారినటువంటి, హాట్ టాపిక్గా మారినటువంటిది విజయసాయిరెడ్డి చేసినటువంటి ఒక ట్వీట్. రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి దుమారాన్ని రేపాయి. ఆ పార్టీలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా ఫ్యాన్ పార్టీలో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ అనేది చేయటం చాలా కీలకంగా, ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి ఆయన పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది ట్వీట్సే. ఎందుకనంటే ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ని విపరీతంగా వాడతారు. ముఖ్యంగా అందులో ట్వీట్స్, ట్విట్టర్ ద్వారా ఆయన పెట్టే పోస్టులు కానీ, ఎదుటి వ్యక్తిని ప్రశ్నించే విధానం కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో దానికి కౌంటర్గా రిప్లైస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఆయన చేసినటువంటి ట్వీట్ కూటమి నేతల్లో, ఇటు జనసేన నేతల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారితీశాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఏంటి ఈయన ఎందుకు ఈ విధంగా ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నట్లు ఆ ట్వీట్ ఉంది. అసలు ఆ ట్వీట్ ఏ రకంగా ఉందనేది మనం ఒకసారి చూద్దాం స్క్రీన్ మీద. విజయసాయిరెడ్డి, నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగ్ ద లీడర్స్ ఆఫ్ ది ఎన్డీఏ రూలింగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ అండ్ రిప్రజెంట్ ఏపీ. ఏపీ ఈజ్ ఏ యంగ్ స్టేట్ and cannot be led by an almost 75-year-old senile gentleman who is acting up. చాలా కీలకమైనటువంటి ట్వీట్ ఇది. అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అపార రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన వయసును ప్రస్తావిస్తూ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి అంత వయసు 75 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి ఉండటం అనేది కరెక్ట్ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన రాష్ట్రానికి అవసరం, ఆయన సేవలు అవసరం అన్నట్లు. ఈ ట్వీట్ని ఆధారంగా చేసుకునే ఒక భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వీటిలో ఎక్కువగా టీడీపీ, జనసేన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కూటమిలో, ఎన్డీఏలో. ఇలాంటి క్రమంలో రెండు పార్టీల మధ్య చీలిక తీసుకొచ్చే విధంగా విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. ఇది ఒక పక్కా వ్యూహంతోనే ట్వీట్ చేశారు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఒక సపోర్ట్ ఉంది, అలాగే ఆయన చెప్పిన విధంగానే విజయసాయిరెడ్డి విన్నారు అనేది మనం గతంలో కూడా చూసాం. ఎన్నో వివాదాస్పదమైనటువంటి ట్వీట్ చేశారు. అదే విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఏవేవో మాట్లాడుతూ ట్వీట్ రూపంలో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి కౌంటర్గా కూడా జన సైనికులు కానీ, పవన్ అభిమానులు కానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రిప్లైస్ ఇస్తూ.
ఇప్పుడు కూడా ఈ ట్వీట్కి కూడా ఇది ఒక ముసలి కన్నీరు కారుతున్నారు. ఏదైతే ఆయన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం విజయసాయిరెడ్డిని పోనీలే పాపం వదిలేస్తారు అన్న విధంగా ఉన్నాయి. నువ్వెవడరా చెప్పడానికి అనే ఒక చాలా భిన్నమైనటువంటి కామెంట్స్ కూడా రిప్లైస్లో ఉన్నాయి. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మార్పులు చేర్పులు, ఒక పక్కన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా భయంగా ఉన్నారు, ఎవరి మీదకి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో అని. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడింది అనే దాని మీద ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వెలుగు తీస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ట్వీట్లు, ఇటీవల కాలంలో అంబటి రాంబాబు ఆయన కూడా పవన్ని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారని, దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని ట్వీట్స్ అయితే పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ చేశారు అనేది కూడా. సో మొత్తానికైతే అంటే కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఒక రకమైనటువంటి భావన కలిగించే విధంగానే ఈ ట్వీట్స్ ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా కీలకంగా మారాయి రాజకీయాలు. ముఖ్యంగా ఎప్పుడివో కేసులు అవి మళ్ళీ రీఓపెన్ చేయటం, ఎవరైతే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవహరించారో వారి భరతం పట్టేందుకు కూటమి సిద్ధమైంది. దానిలో భాగంగానే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై చేసినటువంటి దాడులకు సంబంధించి మొత్తానికి చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. చూడాలి రాబోయే కాలంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయి, ఇంకెన్ని ట్వీట్లు ఉంటాయి, ఇంకా ఎలాంటి మాటల యుద్ధం రెండు పార్టీల మధ్య కొనసాగుతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. మీ యొక్క విలువైనటువంటి సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.